హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సూర్యప్రకాష్ జనసేన పీఏసీ సభ్యుడిగా ఉండేవారు. జనసేనపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, తనతో పవన్ 6 ఏళ్లలో 30 నిమిషాలే మాట్లాడారని దుయ్యబట్టారు. పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా టీడీపీకి కొమ్ము కాసేందుకే పవన్ మొగ్గు చూపారంటూ మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజుకు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. 6,50,000 మంది క్రియాశీలక సభ్యత్వాన్ని ఈ సంవత్సరం జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కడు 500 రూపాయలు చొప్పున కట్టి క్రియాశీలక సభ్యత్వం జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తికైనా సరే ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుందని చెప్పేసి నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు, నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు వద్దంటే పార్టీని మూసేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయరు. పార్టీ ఉన్నంత వరకు మీరు చేసే ప్రతి తప్పుడు పని కూడా, తప్పుడు నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తానే ఉంటారు. ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రం హరిరామజోగయ్య గారు కావాలి, హరిరామజోగయ్య గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాపు సంక్షేమ సేన కావాలి. మరి అవసరం వచ్చినప్పుడు జోగయ్య గారిని ఉపయోగించుకుని కాపు సంక్షేమ సేన ఉపయోగించుకుని పొత్తు పొడిచిన తర్వాత, తెలుగుదేశంతో పొత్తు పొడిచిన తర్వాత ఎవరో అంటే తెలుగుదేశం సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఇవ్వట్లేదనో, లోకేష్ గారి పర్మిషన్ ఇవ్వట్లేదనో జోగయ్య గారి లెటర్లకి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రోజు పనికొచ్చినటువంటి సలహాలు, సూచనలు, అవసరాలు ఈరోజు ఎందుకు వెగటగా అనిపిస్తున్నాయని